ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారియు కృపాసత్య సంపన్నుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో రెడీమర్స్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘానికి, కుటుంబానికి మరి ఒకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇటు సమయంలో మన వాక్య ధ్యానంలో మొట్టమొదట లేకపోతే సృష్టిలో మొదటిది అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. సృష్టిలో మొదటి ఆశీర్వాదాన్ని గురించి ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చూస్తూ వచ్చాము. అలాగే సృష్టిలో మొదటి మానవుడైనటువంటి ఆదాము భక్తుని గురించి ధ్యానం చేస్తూ వచ్చాము. అలాగే ఈ సమయంలో సృష్టిలో మొట్టమొదటి కవితను గురించి మనం జ్ఞాపకము చేసుకుంటూ వద్దాము. ఈ కవితల గురించి, ఈ కవిత అనేటటువంటి కవిత్రయం అనేటటువంటిది లేకపోతే కవిత్వం అనేటటువంటివి నానా పదాలుగా మనకు కనబడుతూ వస్తుంటవి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా భాషలను బట్టి ఆయా తెగలను బట్టి కూడా కొన్ని పుట్టుకుంటూ వచ్చినాయి అని కాలక్రమేణా అవి కొన్ని రూపుదాల్చుకుంటూ మార్పులు చెందుకుంటూ ఈ కాలానికి వచ్చేసరికి కొన్ని భాషలుగా లేకపోతే కొన్ని రకాలైనటువంటి తెలుగు ఏ భాషకు సంబంధించి ఆ భాషకు కవిత్వాలు కనబడటాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తెలుగు కవిత అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే దీనికి కూడా చాలా చరిత్ర ఉండటం మనకు కనబడుతూ వస్తుంది. ప్రజలు సాహిత్యానుకూలంగా కొంచెం మార్పులు చెందుకుంటూ వచ్చారు అనేటటువంటి విషయము. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రేమ, విరహం, అలాగే ప్రకృతి, మతం, రాజకీయం, సామాజిక సమస్యలను గురించి తెలియపరుస్తూ కవిత్వాన్ని రాసేటటువంటి వారిని మనం చూస్తుంటాం. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక 6 రకాల కవితలను ఈ విధంగా పిలుస్తూ వస్తుంటారు. మొదటిది మనం చూస్తున్నట్లయితే ఇది పద్య కవిత్వం. ఈ కవిత్వము ఎలా రాస్తారు అనే ఆలోచన చేస్తే అది సంస్కృత భాషలో నుంచి, ఛందస్సులో నుంచి పద్య కవిత్వాన్ని రాయటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అలాగే వచ్చిన కవిత, ఇది ప్రామాణికమైనటువంటి మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం చూడండి, ఆ భాషలో మాట్లాడుతూ వచ్చేటటువంటి వారు అని చెప్తూ ఉంటారు. తర్వాత జానపద కవిత్వం, ఒకరు ఒక మాట పలికినప్పుడు ఒకరి నోట ఒకరు అని మాట్లాడుకునేటటువంటి కవిత్వాన్ని మనం చూస్తుంటాం. అలాగే విప్లవ కవిత్వం, సాయుధ పోరాట లక్ష్యముగా వచ్చినటువంటి పోరాటాల్లో కొన్ని విప్లవాలు జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి కవితలను మనం చూస్తాం. అలాగే భావ కవిత్వం, వారి హృదయంలో వారికి కలిగినటువంటి భావోద్వేగాన్ని హృదయానుగత భావ వ్యక్తీకరణ అని చెప్పి మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే అభ్యుదయ కవిత, ఇది చైతన్యాన్ని పురికొల్పే విధంగా చైతన్య పారంపర్యముగా ఇది వస్తుంది అనేటటువంటిది, పర్యవసానంగా వస్తుంది అనేటటువంటి విషయము మనము చరిత్రలో చూస్తూ వస్తున్నాం. ఇట్లా తెలుగు కవితను గురించి అనేక విషయాలు మనకు కనబడుతూ వస్తుంటాయి. అయితే సృష్టిలో మొదటి కవితను మొదటి మానవుడు ఏ విధంగా మాట్లాడారో లేఖనంలో మనం చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి లేఖన భాగం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. 23వ వచనం, అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటి మానవుడే, కానీ అప్పుడే ఆ స్త్రీని లేకపోతే తన దేహంలో ఉన్నటువంటి నారిని చూడటం మనము జరుగుతూ వస్తుంది. అప్పుడే దేవాది దేవుడు ఆయన ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట కదండి. యవ్వన కాలంలో చాలామంది చాలా యవనస్తులు చెప్పుకునేటటువంటి మాట ఏంటంటే, నిన్ను చూడగానే ఇంకొక విషయం కూడా, లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అని, ఇట్లా చాలా విషయాలు వారికి ఉన్నటువంటి వయస్సును బట్టి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని బట్టి, అప్పుడు చేంజ్ అవుతున్న విధానాన్ని బట్టి అట్రాక్షన్కి వారు గురి అవుతూ
కొన్ని పదాలు, నువ్వు లేకపోతే నేను లేను, నిన్ను కాకుండా నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, నీతోనే నా జీవితం, ఇట్లా అనేకమైనటువంటి ఊహలు, ఆలోచనలు, ఉద్దేశాలు, అంత మాత్రమే కాదు కొన్ని సంభాషణలు కూడా జరుగుతూ అదే లోకంగా భావించేటటువంటి వారిని మనం చూస్తూ వస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కొంత వివాహాలైనటువంటి వారు కూడా పెడదారులు పట్టేటటువంటి విషయాలను ఈ లోకంలో మనం చూస్తూనే వస్తూ ఉంటాం. చాలా విషయాలు ఈ మధ్యకాలంలో న్యూస్లో కంపల్సరీ రోజుకు ఒక్క న్యూస్ అయినా వివాహేతర సంబంధాలను బట్టి, వారికి ఉన్నటువంటి అట్రాక్షన్స్ బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను, ఇచ్చలను తీర్చుకోవడానికి వారు బంధాలను కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆది మానవుడైనటువంటి ఆదాము భక్తుడు మొట్టమొదటిగా తన స్త్రీని చూసినప్పుడు మాట్లాడుతున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా యొక్క నరునిలో నుంచి తీయబడినది కనుక నారి అని పిలువబడుతుంది అని చెప్పి తను మాటలతో ప్రేమిస్తూ వస్తున్నాడు, తన భావాన్ని వ్యక్తీకరిస్తూ వస్తున్నాడు. తర్వాత ఆమెను ఏ విధంగా చూసుకున్నారో అనేటటువంటిది మనం లేఖనంలో పరిశీలన చేస్తే కొంతవరకు తన మట్టిలో నుంచి తీయబడింది, అంటే మానవునిగా ఎంతవరకు చేయగలగలడో అంతవరకు తను ప్రేమించి ఉండవచ్చు. అయితే దేవాది దేవుడు తన మాటలతో తన ప్రేమను చెప్పలేదు, కానీ తను దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పి యోహాను సువార్త 3:16 చెప్పినట్లుగా మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వారిగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ మనల్ని ఎంతగా ప్రేమించారు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఆయన ఏమి చేస్తారు అనే లేఖనంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం నుంచి దాదాపు 30 వరకు మనం చూస్తున్నట్లయితే దీని గురించినటువంటి అనేక విషయాలు మనకు కనబడతాయి. దాంట్లో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము వధువు సంఘముగా ఆయన కోసం సిద్ధపరచబడుచు ఉండగా మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే దేవాది దేవుడు లేకపోతే పరమ తండ్రి మనల్ని ప్రేమించినటువంటి మన కొరకు శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం కళంకము లేనటువంటి వారిగా, ముడత లేనటువంటి వారిగా కదండి. అందుకని దేవుని వాక్యంలో నీ వాక్యము చాకలవాణి సబ్బు వంటిది కాదా అంటుంది. కళంకం అంటే పవిత్రంగా శుభ్రంగా ఉండాలి, ముడత లేకుండా. ఇస్త్రీ చేస్తారు కదండి, ఐరన్ చేయడానికి ఇచ్చినప్పుడు, వాష్ చేయడానికి ఇచ్చినప్పుడు దోబికి, అలాగే మనం కళంకం లేకుండా ముడత లేకుండా ఉండాలి అని చెప్పి అటుది మరి ఏదైనా లేకుండా ఉండాలని పరిశుద్ధంగాను నిర్దోషంగాను మహిమగల సంఘముగా దేవుని మహిమపరిచేటటువంటి వారిగా మనం ఉండాలని, ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవాలని దేనితో చేస్తున్నారంటని వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నారు అన్న మాటను మనం చూస్తాం. నిజమే కదండి. ఒక మంచి వ్యక్తి గురించి, వారిని ప్రేమించే వారిని గురించి ఒక వ్యక్తి ఒకవేళ మరణించవచ్చేమో, కానీ ఏ మంచి లేని, ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించినటువంటి వారిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. తను తాను అప్పగించుకున్నటువంటి వారిగా మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇటు సమయంలో వాక్య ధ్యానంలో ఉంటున్నటువంటి మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి విషయం ఏంటంటే, మనుషులు ఈ లోకంలో వారి స్వప్రయోజనాల కోసం ప్రేమించవచ్చేమో, కానీ దేవుడు తన స్వప్రయోజనము కోసం ప్రేమించలేదు, కానీ నిస్వార్థమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనము పవిత్రంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, మహిమ కలిగినటువంటి వారముగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంటే ఇర్మియా పత్రిక 31వ అధ్యాయం 3వ వాక్యంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పి కోరుకుంటున్నటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నారు. ఈ లోకంలో మనుషుల ప్రేమ
వారి మనతో మంచిగా ఉన్నప్పుడు, లేకపోతే వారికి అవసరతలు ఉన్నప్పుడు, అంత మాత్రమే కాదు వారికి ఇష్టమైనటువంటి విధంగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉండవచ్చేమో, మన గురించి మంచి చెప్తూ ఉండవచ్చేమో. ఒకవేళ వారికి అనుకూలముగా లేనప్పుడు మన గురించి చెడ్డ ప్రచారాలు చేసేటటువంటి వారిగా, లేక తృణీకరించేటటువంటి వారిగా, దూరంగా పెట్టేటటువంటి వారిగా ఉండవచ్చేమో. కానీ మనలో ఏ మంచి లేనటువంటి మనల్ని ఆయన ప్రేమించి ఆ మంచిని ఉంచడానికి, మనలో ఉన్నటువంటి చెడునంతయు తీసివేయడానికి తను తాను అప్పగించుకుని, ఎంతవరకు అప్పగించుకున్నారంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించున్నట్లుగా తను తాను అప్పగించుకోవడాన్ని, మన ఎడల విడువ కృప చూపటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో అన్నిటినీ మించినటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. కాబట్టి ఈ పాట రాశారు భక్తులు, ధరలోని ప్రేమలనియు స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలుచును అన్న మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఆ క్రీస్తు యేసు కల్వరి ప్రేమలో, ఆ కవిత్వంలో, ఆ వాక్యంలో ఈ బైబిల్ గ్రంథము చెప్తూ ఉంటారు ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవాళికి రాసినటువంటి ప్రేమ లేఖ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆది మానవుడైనటువంటి ఆదాము మొదటి కవితను, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా నరుని నుంచి తీయబడినది కనుక నారి అని చెప్పి తను పలికి నరునిగా తన ప్రేమను తన ఎడలో చూపించవచ్చేమో. కానీ దైవికమైనటువంటి ప్రేమతో మనము ఏ లోపము లేనటువంటి వారిగా దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నారు. అట్టి ప్రేమను మనము గ్రహించి అట్టి ప్రేమ లేఖైనటువంటి బైబిల్ గ్రంథాన్ని అనుదినము మనము ధ్యానం చేద్దాము. తద్వారా దేవుడు మనకు ఏమి తెలియపరచునున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన మనతో ఏ విధంగా సహవాసం చేయాలనుకుంటున్నాడో, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని వాటిని గ్రహించి అటు ప్రకారం జీవిస్తూ మహిమ కలిగినటువంటి సంఘముగా మనము, మన కుటుంబాలు, సంఘము, సమాజము నిలవబట్టుకు దేవుడు అతి కృపను అనుగ్రహించినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మొట్టమొదటి కవిత అనేటటువంటి విషయాన్ని ధ్యానము చేస్తూ, ఈ లోకంలో మనుషులు అనేకమైనటువంటి కవితలు తెలియపరుస్తూ ఉంటారు. వాటిలో నిలుపుకునేటటువంటి వారు, నిలుపుకోనటువంటి వారు అంత మాత్రమే కాదు. కానీ అయ్యా, కొంతవరకే వారి జీవితం ఉన్నంత వరకే వాటిని నెరవేర్చవచ్చేమో. కానీ నువ్వు ఇహమందు పరమందు కూడా నీవు మాకు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నాయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మేము మహిమ కలిగినటువంటి వారిగా ఉండటానికి కోరుకుంటూ ఉండగా, అట్టి విధంగా మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచు. వాక్యము చేత మమ్మల్ని ఇంకను ఉదక స్నానము చేత అయ్యా ఇదిగో నా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించి నీ స్వరూపంలోనికి మమ్మల్ని తీసుకుంటండి. అదే విధంగా మేము మీ చేతుల్లో నుంచి జారిపోక మీకు అప్పగించుకున్నట్లుగా అయ్యా మేము నిలుచున్నట్లు, నీవు వచ్చినప్పుడు నేను ఎదుర్కొన్నట్లు మీ కృపతో మీరు నింపండి. ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరు ఏ యొక్క విషయాలు వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ వస్తున్నారో, ఆశపడుతూ వస్తున్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో వాటన్నిటిలో నుంచి మీరు విడుదల అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీ నామానికి ఆరోపించుకోమని యేసయ్య ఉన్నతమైనటువంటి నామమున ప్రార్థించి అడుగు వేడుకను పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.